శాంతకుమార్ గారి నాయకత్వం, లక్ష్మణ కుమార్ గారి నాయకత్వం, లక్ష్మణ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. లక్ష్మణ కుమార్ గారి నాయకత్వం, లక్ష్మణ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధర్మపురి అనేది ధర్మము గల పురం. ఇది ధర్మము గల పురాన్ని మేము అన్ని రంగాలలో అంటే విద్య, వైద్య, మిగతా రవాణా సౌకర్యాలలో ప్రజలకు కలిగే ఇబ్బందులన్నింటినీ 5 సంవత్సరాలలో మేము అధిగమించి ధర్మపురిని మరో కొత్త ధర్మపురిగా తయారు చేయాలనేది మా కాంక్ష. మీ అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలి. గోదావరి ఉన్నది ఇక్కడ, కానీ నీళ్లు మాత్రము కనీసము గెస్ట్ హౌస్ కానీ మా బంగ్లా కానీ ఎక్కడ కానీ ఎవరికి కానీ మంచినీళ్ళు రావట్లేదు. చాలా దురదృష్టకరమైన విషయము. 20 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది అంటున్నారు. నీళ్లు లేని అభివృద్ధి అనేది ఎక్కడ ఉన్నది? కరెంట్ రాదని చెప్పారు, కానీ కరెంట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళ ప్రజలకు అర్థం కావాలి కరెంట్ ఎలా ఉన్నది అనేది. కాబట్టి ఇక్కడ విద్యాపరంగా చాలా లోపాలు ఉన్నాయి, వైద్య పరంగా లోపాలు ఉన్నాయి, రవాణా పరంగా లోపాలు ఉన్నాయి. తర్వాత నీళ్ల పరంగా మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ధర్మపురికి వచ్చిన ప్రజలు రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ వెళ్తే టూరిజం గా డెవలప్ అవ్వాలి. టూరిజం గా డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దానివల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. గార్డెనింగ్ రావాలి. కాబట్టి మేము మా సహాయశక్తుల మేము మీ సేవకులు మాత్రమే, మేము ఎమ్మెల్యేలు, విప్పులు అనే మీరు అనుకోవద్దు. మీలో మేము ఒక భాగం మాత్రమే. మీరందరూ లేదే మేము లేము. మీకు అందరూ కూడా ఏకదాటిగా ఉండి కష్టపడి ధర్మపురిని రాష్ట్రంలోనే మంచి ధర్మపురి అని చెప్పుకోవడానికి వీలుగా మీరు అందరూ కూడా కష్టపడితే మీకు సహకారంగా మేము కూడా ఈ 5 సంవత్సరాలు ఎలా కష్టపడుతుంది మీ సహకారంతో మేము చేస్తాము. ఏ పని చేసినా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. పత్రికా విలేకరులకు, ప్రజలకు, మిగతా విద్యాపరంగా ఉన్న వాళ్ళకి, వైద్యపరంగా ఉన్న మాకు సహకరించాల్సింది కోరుతూ మా సార్కి విప్పించినందుకు కానీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి 3 సార్లు ఓడిపోయినప్పటికీ 4వ సారి టికెట్ ఇచ్చి నిత్యం ప్రజల్లో ఉంటున్నప్పటికీ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు కృషిగాను నిజంగా అభినందిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు టికెట్ ఇచ్చి ఇక్కడ ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుపొంది ఈరోజు విప్పుగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ విప్పుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలు అనునిత్యం ఇక్కడ అభివృద్ధిపై సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజలకు అందేట్టుగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క 3 సార్లు కూడా ఓడిపోయిన సందర్భంలో ధర్మపురి ప్రజలు ఆదరించి వాళ్ళ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇది ధర్మపురి యొక్క విప్పు పదవి అనేటువంటిది ధర్మపురి ప్రజలకే అంకితం అనేటువంటి మాట కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఆయనకు బాధ్యత పెరిగింది. తప్పకుండా ఇక్కడ సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. 6 గ్యారెంటీతో పాటు ఇక్కడ ప్రతి సమస్య మీద వారి ప్రజల ఆలోచనలు తీసుకుంటారు, ఇక్కడ నాయకుల ఆలోచనలు తీసుకొని ఇక్కడ ఏ సమస్య ఉన్నా తీర్చనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ 6 గ్యారెంటీలను కూడా ఇప్పటికే 2 గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో రెండింటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా 4 గ్యారెంటీలు కూడా 100 డేస్ లోపల చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ధర్మపురి ప్రజల పక్షాన లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. ఒక సాధారణమైన కుటుంబంలో జన్మనిచ్చి ఎన్ఎస్యుఐ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రాంతంలో గడిచిన 15 సంవత్సరాల నుండి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజానికానికి వెన్నండు ఉండి కష్టాల్లో సుఖాల్లో ధైర్యం నింపుతూ ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా అంటే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసే లక్ష్మణ్ కుమార్ గారికి ఉన్నతమైన పదవి కల్పించినందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధిలో ముందుంటుందని రాష్ట్రంలో అని మరొకసారి ఈ ప్రాంత అభివృద్ధికై అన్నగారు ఎప్పుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.